అందరికీ నమస్కారం. ఎండాకాలం మొదలైంది. ఎండలు బాగా మండిపోతున్నాయి. ఈ ఎండలకి చల్లచల్లగా కూల్ డ్రింక్స్ తాగితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది కదా! ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తూ ఉంటుంది. బయటికి వెళ్లి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోగలిగే కూల్ డ్రింక్స్ మన ఛానల్‌లో పోస్ట్ అవుతూ ఉంటాయి. తప్పకుండా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. ఈరోజైతే సగ్గుబియ్యం, మిక్స్డ్ ఫ్రూట్స్ అలాగే సబ్జా గింజలు యూజ్ చేసి మంచి డిజర్ట్‌ని చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేనైతే 1 టేబుల్ స్పూన్ దాకా సబ్జా గింజలు తీసుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. ఇలా చక్కగా ఉబ్బాయి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని ఇందులోకి 1/2 లీటర్ దాకా చిక్కటి పాలు పోసి, నేనైతే పచ్చి పాలే యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. అలాగే 1/2 కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఉంటేనే వేసుకోండి, లేకపోతే చిక్కగా ఉన్నా సరిపోతాయి పాలు అనేవి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ పాలని మరిగించుకోండి. పాలు మరుగుతూ ఉన్న సమయంలో పంచదార వేసి కలుపుకోవాలి. ఒక 1/2 కప్పు పంచదార అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. పంచదారకి బదులుగా ఇంకా హెల్తీగా కావాలంటే తేనె కూడా వేసుకోవచ్చు. కాకపోతే వేడి మీద కాకుండా పాలు పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకునేటప్పుడు తేనె వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి నేనైతే బ్రౌన్ షుగర్‌ని వాడుతున్నాను. బ్రౌన్ షుగర్ కూడా కొంచెం హెల్తీనే అండి. పంచదార కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకోండి. పాలని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పాలు పూర్తిగా చల్లారేలోపు ఇదే ప్యాన్‌లోకి, నేను ప్యాన్‌ని ఏమీ క్లీన్ చేయలేదండి, ఇలాగే వాడుతున్నాను. 1/2 లీటర్ దాకా నీళ్లు పోసి 2 టేబుల్ స్పూన్స్ దాకా సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. నేను చిన్న సైజువి యూజ్ చేస్తున్నానండి. ఇవైతే ఒక 5 మినిట్స్ లోపే ఉడికిపోతాయి. నేను చిన్న సైజు సగ్గుబియ్యం యూజ్ చేశాను కాబట్టి ఎక్కువ ఉడికితే ఈ వాటర్లోనే కలిసిపోతుందండి. అందుకే 5 మినిట్స్ లోపే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా లైట్‌గా ట్రాన్స్పరెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఈ నీళ్ళని అలాగే సగ్గుబియ్యంని సపరేట్ చేసుకోండి. ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో సపరేట్ చేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యంని పాలలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది ఏ విధంగా ఉడికాయి అనేసి. ఈ వాటర్‌ని ఏం పడబోయకండి. కొంచెం పంచదార వేసి ఈ వాటర్‌ని కూడా తాగేసేయండి. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకోండి. తీయగా ఉండేలా చూసుకోండి. అలాగే ఇందులోకి డ్రై నట్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. నేనైతే గుమ్మడి గింజలు మాత్రమే వేస్తున్నాను. ప్రస్తుతానికి నా దగ్గర అవే ఉన్నాయి. బాగా కలిపిన తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకోండి. లేదంటే ఈ పాలని ఫ్రిడ్జ్‌లో ఒక అర్ధగంట లేదా గంట సేపు ఉంచండి. ఇప్పుడు గ్లాసెస్ తీసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోండి. ఆ తర్వాత చల్లచల్లని ఫ్రూట్ మిల్క్ నింపుకోవాలి. అంతే, ఇక చల్లచల్లని సాగో డిజర్ట్ రెడీ అయింది. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి. తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.